రామచంద్రాపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నోరు అదుపులో పెట్టుకోవాలని అమలాపురం వైసీపీ నాయకులు హెచ్చరించారు. అమలాపురం వాసల్ల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ శెట్టిబలిజ నాయకులు మాట్లాడుతూ అమలాపురంలో ఉన్న శెట్టిబలిజ నాయకులు బ్రోకర్లని సంబోధించిన సుభాష్ మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉన్న సుభాష్ కుటుంబ సభ్యులు కూడా బ్రోకర్లే అని వారు ప్రశ్నించారు. అమలాపురంలో వైసీపీ రాష్ట్రంలో వైసీపీ 170 సీట్లు గెలిచినట్టేనని సుభాష్ వ్యాఖ్యానించారు. అని రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది, అందుకు అమలాపురం శెట్టిబలిజలు విశేష కృషి చేయడం జరుగుతుందని సుభాష్ కులాల మధ్య చిచ్చిపెట్టి కులాన్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, సంసాని బుల్లినాని, చెల్లిపోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థానికుడు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు అమలాపురం నియోజకవర్గంలో శెట్టిబలిజ ఆత్మీయ సమావేశం అని పెట్టి ఇప్పటి వరకు ఆయన తండ్రి గారు ఆయన తాతగారు నుంచి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శెట్టిబలిజ సంఘ పెద్దలని బ్రోకర్లుగా అభివర్ణించడం ఎంత మాత్రం తగదని అమలాపురం నియోజకవర్గ శెట్టిబలిజ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి వరకు కూడా నీ తాతగారు కానీ నీ తండ్రి గారు కానీ అమలాపురం శెట్టిబలిజ సంఘ పెద్దలే. మరి బ్రోకర్లుగా నువ్వు అభివర్ణించినందులో వాళ్ళకు కూడా మాట చెందుతుందేమో ఒకసారి విజ్ఞతతో ఆలోచించి మాట్లాడాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగానే తెలియజేస్తూ ఉన్నాను. మరి నీకు రామచంద్రాపురంలో ఒక పార్టీ శాసనసభ్యుడిగా పోటీలోకి అవకాశం ఇచ్చింది. మరి నువ్వు అక్కడ క్యాన్వాసింగ్ చేసుకోక అమలాపురం వచ్చి అటు గన్నవరం వచ్చి నువ్వు పార్టీ తరపుని ఒక చక్కగా ఆ అభ్యర్థికి ఉపయోగపడే విధంగా నీ సామాజిక వర్గానికి మిగతా సామాజిక వర్గాలు తోడే విధంగా మాట్లాడమని అధిష్టానం మీకు పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు నీ సొంత కులస్తుల పెద్దల్ని బ్రోకర్లుగా మాట్లాడితే రేపు రామచంద్రాపురం నియోజకవర్గంలో శెట్టిబలిజ కమ్యూనిటీ పెద్దలు గమనిస్తూ ఉంటారు, రామచంద్రాపురంలో మిగతా సామాజిక వర్గ ప్రజలు గమనిస్తూ ఉంటారు. మరి నిన్ను వాళ్ళు ఏ విధంగా ఎన్నుకుంటే వాళ్ళకి నువ్వు ప్రజాసేవలో కులరహితంగా ఏ విధంగా పరిపాలిస్తావు అని చెప్పేసి ఈ సందర్భంగా నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి రామచంద్రాపురంలో నువ్వు పోటీ చేస్తుండగా మరి అమలాపురంలో వచ్చి నిన్న మీరు మాట్లాడిన మాటలో నెగ్గినా ఓడినా వెంట్రుకు కూడా పీకలేవు. ఇదేంటిది? ప్రజాస్వామ్యంలో వెంట్రుకలు పీకటాలో ఏమిటిది? ఈ యొక్క విధానాలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు. మరి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం గమనించాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అమలాపురం సీటు గెలిస్తే రాష్ట్రంలో 175 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్రంలో 175కి 175 మా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అని అది ఖచ్చితంగా అమలు జరుగుతుందని మేము ఈ సందర్భంగా సవినయంగా నీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకో విధంగా అమలాపురంలో వైసీపీ పెద్ద మనుషులు బ్రోకర్ వ్యవస్థ నడుపుతున్నారని చెప్తారు. మరి నువ్వు ఏ ఒక్కటైనా సరే అమలాపురంలో వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు శెట్టిబలిజ కులస్తులు బ్రోకర్లుగా నీకు ఏ యొక్క సమాచారం ఉంది? మాకున్న సమాచారం వరకు నీ దగ్గర ఎంతమంది ఉన్నారో ఏంటన్నది మాకు అవకాశం వస్తే తప్పకుండా చెప్తాం. కానీ సాటి కులస్తుడిగా మేము అంత దిగజారి మాట్లాడలేమని ఈ సందర్భంగా నీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మన సంఘ పెద్ద దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని రాత్రి ఎందుకు పెట్టవలసి వచ్చిందని? దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం హై స్కూల్ సెంటర్లో నడిబొడ్డులో పెట్టడం జరిగింది. పట్టపగలు అక్కడ వర్క్ చేయడానికి ట్రాఫిక్ సమస్య ఉంటుంది. అది రాజమార్గంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం తీసుకుని పెట్టడం జరిగింది, కానీ అది ఇంకో విధంగా కాదు. మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టడంలో నీకున్న అభ్యంతరం ఏంటి? మరి నువ్వు వనభోజనాలు పెట్టినప్పుడు అదే దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఫోటో వేసుకుని చందాలు వసూలు చేసుకుని పెట్టిన సందర్భాన్ని నువ్వు శెట్టిబలిజ కులస్తుల్ని దేకించేస్తానని అన్నాను. దేనికి దేకిస్తావు? దేనికి దేకిచ్చేది? ఇలాంటి మాటలు ఇలాంటి వ్యక్తిత్వాలు రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ తగదు. మరి మీరు రామచంద్రాపురంలో మీకు ఏ విధమైనటువంటి ఆలోచనతో టిక్కెట్ ఇచ్చారో ఆ రకంగా మీరు ముందుకెళ్ళండి. నిర్ణయం అన్నది ప్రజలు.
అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారు, కానీ మీరు మేము కాదు. మీరు మీ స్థాయికి దిగజారి మాట్లాడితే మేము మాత్రం మా స్థాయికి దిగజారి మాట్లాడలేం. మరి అది గమనించుకోవాలి. మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, ముందుగా మీరు చక్కగా మీ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. జాతిలో ఏ ఒక్కరు సొత్తు కాదు. ఈవేళ జాతిలో చాలామంది పెద్దలు ఉన్నారు. మీరు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ వెనక కులమంతా వచ్చేస్తా అనుకోవడం పొరపాటు. మీరు చెప్తున్నారు వనభోజనాలు నేను పెడితే లక్షల మీద వచ్చారంటే అంటున్నారు. మీరు తెలుగుదేశంలో పార్టీ వెళ్తే 10 కోట్లు కూడా రాలేదు మీ వెనక. పార్టీ వేరు, కులం వేరు, వనభోజనాలు వేరు. ఇది ముందుగా గమనించుకోండి. మిమ్మల్ని కౌన్సిలర్ స్థాయి వ్యక్తిని మిమ్మల్ని కోఆర్డినేట్ స్థాయికి వైఎస్ఆర్సీపీ గౌరవించింది, మీరు నిలబెట్టుకోలేదు. అది మీరు ముఖ్యంగా గమనించుకోవాలి. మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శెట్టిబల్జ కులస్తులకి ఏం చేసిందని మీరు అడుగుతూ ఉన్నారు. మరి కళ్ళెదర కనపట్టలేదా? మీ రాజకీయ గురువు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు డిప్యూటీ సీఎంగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన వెన్నంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఉదాహరణగా. మరి అదేవిధంగా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ మంత్రి చెల్లిపోయిన వేణుగారు ప్రభుత్వం యొక్క వాయిస్ వినిపించేటువంటి అరుదైనటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శెట్టిబల్జ కులస్తులకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి రాజమండ్రి పార్లమెంట్ స్థానం, నరసాపురం పార్లమెంట్ స్థానం, పాలకోలు అసెంబ్లీ స్థానం, రాజమండ్రి రూరల్, రామచంద్రాపురం, ఇన్ని స్థానాలు మరి శెట్టిబల్జ కులస్తులకి, బీసీ కులస్తులకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మా పెద్దలు కుడిపూడి సూనారావు గారికి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పక్క జిల్లాలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది. మా కుడిపూడి భరతభూషణ్ గారి భార్యకి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మా కుడిపూడి బాబు గారికి వాటర్ డిస్ట్రిబ్యూట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా పితాని అన్నవరం గారికి కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం, భార్యకి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీస్లో మార్కెట్ కమిటీలు కానీ, కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కానీ ఎక్కడున్నా కూడా శెట్టిబల్జ కులస్తులు అధికంగా ఉన్న చోట శెట్టిబల్జ కులస్తులకు ఇచ్చి శెట్టిబల్జ కులస్తులకు తగిన రాజ్యాధికారం దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు బాటలో ప్రయాణిస్తూ